నమస్కారం. ద డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఈ లోతైన విశ్లేషణలో మనమొక అత్యంత సంక్లిష్టమైన ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే 2026 నాటి తీవ్రమైన ఇరాన్ సంక్షోభం. మతం, సాహిత్యం, అధికారం ఏమాత్రం సంబంధం లేని ఈ మూడు అంశాలు దశాబ్దాల పాటు ఒకదానితో ఒకటి అల్లుకుని ఇరాన్ దేశాన్ని నేటి నాయకత్వలేమికి అంటే ఒక లీడర్షిప్ క్రైసిస్కు ఎలా నెట్టేశాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇది చాలా పెద్ద టాపిక్. అవును. దీనికోసం మనం పాత చారిత్రక పత్రాలు, భౌగోళిక రాజకీయ నివేదికలు, వివిధ వార్తా కథనాలను ఆధారంగా తీసుకున్నాం. జెనెం అంటే నేటి ఆధునిక తరం తెలుసుకోవాల్సిన ఎన్నో అంతర్జాతీయ పరిణామాలను ఎలాంటి గందరగోళం లేకుండా చాలా సులభంగా వివరించడమే మన లక్ష్యం. ఈ ప్రయాణంలో నాతో పాటు మన విశ్లేషకులు కూడా ఉన్నారు. చారిత్రక అంశాలను వర్తమాన పరిస్థితులతో ముడిపెట్టి చెప్పడంలో వీరు దిట్ట. థ్యాంక్ యూ. ఈ అంశం గురించి మాట్లాడాలంటే మనం చాలా వెనక్కెళ్ళాలి. కరెక్ట్. సరే, ఇరాన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది 1979 ఇస్లామిక్ విప్లవం. అమెరికా మద్దతున్న అప్పటి షాపాలనను కూలదోసి అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో మతపరమైన ప్రభుత్వం ఏర్పడింది. అక్కడనుంచే ఈ మొత్తం సంక్షోభానికి బీజం పడిందని చెప్పొచ్చు. కాని ఆ విప్లవం ఒక కీలక మలుపు మాత్రమే. దానికంటే ముందు జరిగిన ఒక పెద్ద చారిత్రక ద్రోహాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. విదేశీ శక్తులంటే ఇరాన్ ప్రజల్లో అంత కోపం రాత్రికి రాత్రే రాలేదు కదా. 1953లో జరిగిన ఒక సంఘటన దీనికి అసలు కారణం. 1953 సంఘటన అంటే మొసాదెక్ ప్రభుత్వం కూలిపోవడం గురించే కదా. ఎగ్జాక్ట్లీ. అప్పట్లో మొసాదెక్ ఇరాన్ ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన చాలా సింపుల్ లాజిక్ ఒకటి ఆలోచించారు. ఇరాన్ భూమిలో పుడుతున్న చమురు మీద ఇరాన్ ప్రజలకే హక్కుండాలి కదా, విదేశీ కంపెనీలెందుకు దోచుకుపోవాలి అని గట్టిగా ప్రశ్నించారు. అదే దేశ నాయకుడైనా అడిగే సహజమైన ప్రశ్నే. అవును. అందుకే ఆయన వెంటనే దేశంలోని చమురు సంపద మొత్తాన్ని జాతీయం చేసేశారు, నేషనలైజ్ చేసేశారన్నమాట. కాని ఇది అమెరికా, బ్రిటన్ దేశాలకు అస్సలు నచ్చలేదు. తమ గుత్తాధిపత్యం పోతోందని భయపడి అమెరికా నిఘా సంస్థ CIA ద్వారా ఒక పెద్ద కుట్రపన్ని మొసాదెక్ ప్రభుత్వాన్ని కూలదోశారు. అంటే తమ స్వంత వనరుల మీద తమకే హక్కు లేకుండా విదేశీయులు కుట్రలు చేశారన్నమాట. సరిగ్గా అదే. తమ కళ్ళెదుటే తమ నాయకుడిని దించేసి తమ సంపదను దోచుకుంటున్నారనే ఆక్రోశం సామాన్య ఇరాన్ ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయింది. ఆ కోపం, ఆ అవమానం దాదాపు 25 ఏళ్లపాటు లోలోపల రగులుతూనే ఉంది. ఆ లావానే 1979 విప్లవంగా బద్దలైంది. షా పాలనలో పాశ్చాత్య సంస్కృతి ఎక్కువైపోయిందని, దేశ సంస్కృతి నాశనమవుతోందని భావించిన ప్రజలు ఖొమేనీకి మద్దతు పలికారు. నిజమే. ఈ విప్లవం తర్వాతే వాళ్లు విలాయతీ ఫకీహ్ అనే సరికొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు కదా. దాన్ని సింపుల్గా చెప్పాలంటే మత గురువుల పాలన. అవును. రాజకీయ అధికారాన్ని, మతాన్ని రెండింటినీ ఒక్కరి చేతిలోనే పెట్టేశారు. ఈ క్రమంలో వాళ్లతో ఏకీభవించిన వాళ్లను, ముఖ్యంగా లెఫ్టిస్టులను, లౌకికవాదులను చాలా దారుణంగా అణిచివేశారని చారిత్రక పత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. వాళ్లకెదురు చెప్పేవాళ్లే లేకుండా చేసుకున్నారు. కరెక్ట్. ఆ అణిచివేతకు తోడు మరో అనుకోని పరిణామం జరిగింది. విప్లవం జరిగిన వెంటనే అంటే 1980లో ఇరాన్ మీద ఇరాక్ దాడి చేసింది. ఏకంగా 8 ఏళ్లపాటు ఈ యుద్ధం సాగింది. లక్షలాది మంది చనిపోయారు. ఈ 8 ఏళ్ల యుద్ధం ఇరాన్ నాయకుల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందనే చెప్పాలి. ఎలా మార్చేసిందంటారు? ఉదాహరణకు, ఆ తర్వాత దేశ అత్యున్నత నాయకుడిగా ఎదిగిన అలీ ఖైమేనీ కథే తీసుకుందాం. ఆయన జీవితాంతం ఒక వార్ టైం ప్రెసిడెంట్ లాగానే, అంటే ఎప్పుడూ యుద్ధ వాతావరణంలో ఉన్న నాయకుడిలాగానే నిర్ణయాలు తీసుకున్నారు. దానికొక బలమైన కారణముంది. ఇక్కడే ఎంఈకే గ్రూప్ ప్రస్తావన వస్తుంది కదా. అసలు ఈ ఎంఈకే గ్రూప్ ఎవరు? ఖమేనీ జీవితాన్ని వాళ్లు ఎలా మార్చారు? ఎంఈకే అంటే పీపుల్స్ ముజాహిదీన్ ఆఫ్ ఇరాన్. ఇదొక సాయుధ ప్రతిపక్ష వర్గం. మొదట్లో వీళ్లు కూడా విప్లవానికి మద్దతిచ్చారు. కానీ తర్వాత ఇస్లామిక్ ప్రభుత్వంతో విభేదించి దాడులకు దిగారు. 1981లో ఖమేనీ ఒక మసీదులో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న టేప్ రికార్డర్లో వీళ్లు బాంబు పెట్టారు. టేప్ రికార్డర్లో బాంబు పెట్టారా? అవును. ఆ పేలుడులో ఖమేనీ ప్రాణపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నా తన కుడి చేయిని శాశ్వతంగా కోల్పోయారు. ఆ సంఘటన ఆయన మనస్సులో ఒక భయాన్ని, ఒక రకమైన అభద్రతాభావాన్ని బాగా స్థిరపరిచింది.
ఇరాన్ చుట్టూ ఎప్పుడూ శత్రువులు పొంచి ఉన్నారని, దేశం ఎప్పుడూ రక్షణ కవచం కప్పుకునే ఉండాలనే భావన ఆయనలో బలంగా నాటుకుపోయింది. ఆ అభద్రతాభావమే ఇరాన్ను అంత కఠినంగా గార్చేసిందనమాట. ఇదంతా రాజకీయాలు, యుద్ధాల చుట్టూ తిరుగుతున్న కథ. కాని ఇక్కడే ఒక విచిత్రమైన మలుపుంది. రాజకీయాల మధ్యలోకి అకస్మాత్తుగా సాహిత్యమొచ్చిపడింది. అవును, అదొక సంచలనం. 1988లో భారతీయ సంతతికి చెందిన రచయిత సాల్మన్ రష్దీ రాసిన ది శాటానిక్ వర్సెస్ అనే నవల ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో మనం చూశాం. ఒక పుస్తకం భౌగోళిక రాజకీయాలను శాసించడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. ఖచ్చితంగా 1989 ఫిబ్రవరిలో అప్పటి సుప్రీం లీడర్ ఖొమేనీ ఈ పుస్తకంపై ఏకంగా ఫత్వా జారీ చేశారు. అంటే మరణశిక్ష. రష్దీని చంపిన వారికి $6 మిలియన్ బహుమతి కూడా ప్రకటించారు. ఒక దేశ అధినేత వేరే దేశ పౌరుడిగా ఉన్న ఒక రచయితను చంపమని బహిరంగంగా ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరకర్చింది. రష్దీ క్షమాపణలు చెప్పినట్లున్నారు కదా? చెప్పారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పినా ఇరాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దైవదూషణ చేసిన వారికి ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఎలాంటి క్షమాపణ ఉండదని తేల్చి చెప్పింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తటస్థంగా అర్థం చేసుకోవాలి. సోర్సెస్ ప్రకారం ఈ వివాదంలో 2 భిన్నమైన వాదనలు ఉన్నాయి. పశ్చిమ దేశాలు దీన్ని పూర్తిగా భావప్రకటన స్వేచ్ఛ కోణంలో చూశాయి. ఒక నవలలోని పాత్రలు మాట్లాడే మాటలను రచయిత అభిప్రాయాలుగా చూడకూడదనేది వాళ్ల వాదన. నిజమే. కని ఇస్లామిక్ దేశాల కోణం వేరుగా ఉంది. దీన్ని వాళ్లు తమ పవిత్ర విశ్వాసాలపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిగా భావించారు. పవిత్రమైన వ్యక్తుల పేర్లను నవలలోని వివాదాస్పద పాత్రలకు పెట్టడాన్ని వాళ్లు తీవ్రంగా తప్పుపట్టారు. ఇదంతా తమ మతాన్ని కించపరచడానికి పశ్చిమ దేశాలు పన్నిన కుట్రగా వాళ్లు బలంగా నమ్మారు. అవును, 2 వైపులా ఆ వాదనలు బలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సిన మరో కీలకమైన కోణముంది. దీన్ని కేవలం ఒక పుస్తక వివాదంగా చూస్తే పొరపాటే. దీని వెనక పెద్ద భౌగోళిక రాజకీయ చదరంగముంది. అదేంటి? సాహిత్యం వెనుక పాలిటిక్స్ ఎలా వచ్చాయి? అప్పుడే ఇరాన్ ఇరాక్ యుద్ధం ముగిసింది. ఆ యుద్ధంలో ఇరాన్ ఏమీ సాధించలేదు. పైగా లక్షలాది ప్రాణాలు కోల్పోయింది. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. సరిగ్గా అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యా సేనలు వెనక్కి వెళ్లిపోయాయి. అమెరికా, సౌదీ అరేబియా ఇచ్చిన నిధులతో ముజాహిదీన్లు రష్యాను తరిమికొట్టారనే పేరొచ్చింది. దీనివల్ల ఇస్లామిక్ ప్రపంచంలో సౌదీ అరేబియా పలుకుబడి విపరీతంగా పెరిగిపోయింది. ఓహో, అంటే సౌదీ అరేబియాకు పెరుగుతున్న ఆ పేరు చూసి ఇరాన్ తట్టుకోలేకపోయిందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. ఇస్లామిక్ ప్రపంచానికి అసలైన నాయకుడు తానే అని నిరూపించుకోవాల్సిన ఒత్తిడి అప్పుడు ఇరాన్ మీద పడింది. తమ అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ఒక్కతాటిపైకి తేవడానికి ఖొమేనీకి దొరికిన అతిపెద్ద ఆయుధమే ఈ పుస్తక వివాదం. వావ్, ఇదొక మాస్టర్ స్ట్రోక్ లాంటిదన్నమాట. అంతేకదా, రష్దీపై ఫత్వా జారీ చేయడం ద్వారా ఇస్లాంను రక్షించేది సౌదీ అరేబియా కాదు, మేమే అనే ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వివాదం ప్రభావం ఎంత సుదీర్ఘంగా ఉందంటే, దశాబ్దాల తర్వాత 2022లో న్యూయార్క్లో రష్దీ వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై కత్తితో దారుణమైన దాడి జరిగింది. ఒక పుస్తకం ఇన్ని దశాబ్దాల పాటు పగను రగిలించడమంటే మామూలు విషయం కాదు. భలే పాయింట్ చెప్పారు. తన దేశ సరిహద్దులు దాటి ప్రపంచ రాజకీయాలను శాసించాలనే ఇరాన్ ఆకాంక్ష ఇక్కడే స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే వ్యూహంతో వాళ్లు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక కూటమిని కూడా తయారుచేశారు. లెబనాన్, సిరియా, యెమెన్ లాంటి దేశాల్లోని సాయుధ వర్గాలకు ఆయుధాలు, నిధులు ఇచ్చి పరోక్ష యుద్ధాలు చేయటం మొదలుపెట్టారు. అవును, ఈ విషయాన్ని వింటుంటే మనకొక చారిత్రక వ్యత్యాసం గుర్తుకొస్తుంది. ఇరాన్ అంటే అద్భుతమైన పర్షియన్ నాగరికతకు పుట్టినిల్లు. నిజమే, చాలా గొప్ప హిస్టరీ ఉంది వాళ్ళకి. ఒకప్పుడు దక్కన్ ప్రాంతానికి, ముఖ్యంగా మన హైదరాబాద్కు పర్షియా నుంచి గొప్ప గొప్ప మేధావులు వలస వచ్చారు. కుతుబ్ షాహీల కాలంలో మీర్ మోమెన్ అస్తరాబాదీ లాంటివారు హైదరాబాద్ నగర నిర్మాణంలో, సాహిత్యంలో, వైద్యంలో ఎనలేని కృషి చేశారు. ఆ రోజుల్లో పర్షియన్ సంస్కృతి అంటే జ్ఞానానికి, కళలకు చిరునామా. ఒక సాఫ్ట్ పవర్ లాగా అన్నమాట. అవును, కాని నేడు అదే దేశం మిస్సైళ్లు, డ్రోన్లు సప్లై చేస్తూ భౌగోళిక రాజకీయాల యుద్ధభూమిగా మారిపోవటం గమనించాల్సిన విషయం. నిజమే, ఒకప్పటి ఆ సాఫ్ట్ పవర్ నేడు హార్డ్ పవర్గా మారిపోయింది. కానీ ఇతర దేశాల్లో తమ పలుకుబడి పెంచుకోవడానికి ఇరాన్ సామాన్య ప్రజలు ఎంత మూల్యం చెల్లించారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ల దేశంలో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది.
సామాన్యుల జీవితాలు ఎంతలా ఛిద్రమయ్యాయో చెప్పడానికి అక్కడి ఆర్థిక లెక్కలే నిదర్శనం. అమెరికా విధించిన మాక్సిమం ప్రెషర్ అంటే గరిష్ట ఒత్తిడి ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. కరెన్సీ రియాల్ విలువ ఏకంగా 75% పడిపోయింది. 75%? అవును. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మీ జేబులో ఒక 10,000 రూపాయలుంటే తెల్లారేసరికి దాని విలువ కేవలం 2,500కు పడిపోయిందన్నమాట. దేశం నుంచి కేవలం 6 నెలల వ్యవధిలోనే $15 బిలియన్ పెట్టుబడులు బయటకు వెళ్ళిపోయాయి. దీన్నే కదా క్యాపిటల్ ఫ్లైట్ అంటారు. డబ్బున్నవాళ్లు తమ ఆస్తులను దుబాయ్ లాంటి సురక్షిత ప్రాంతాలకు తరలించుకుంటారు. కానీ పాపం పాలు, బ్రెడ్ కొనుక్కునే సామాన్యుడి పరిస్థితి ఏంటి? వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా. అక్కడే అసలు విషాదముంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే ప్రభుత్వం మాత్రం వందల కోట్లు ఖర్చుపెట్టి విదేశాల్లో ఉన్న సాయుధ సంస్థలకు నిధులిస్తోంది. మనింట్లో తినడానికి తిండి లేదు కాని పక్కింటివాడికి తుపాకులు కొనిస్తున్నాము అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇది సామాన్య ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. ఖచ్చితంగా దారితీస్తుంది. అయితే ఈ గందరగోళం మధ్యలో 2023 నుంచి 2025 కాలంలో ఒక చిన్న ఆశ చిగురించింది. ఏళ్లుగా బద్ధశత్రువులుగా ఉన్న ఇరాన్, సౌదీ అరేబియా మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఇక మధ్యప్రాచ్యంలో శాంతి వస్తుందేమో అని అందరూ ఎదురుచూశారు. ఆ ఆశ ఎక్కువ కాలం నిలబడలేదు. అవును. అణు కార్యక్రమాల విస్తరణ ఆ ఆశల మీద నీళ్లు చల్లింది. ఇరాన్ తన యురేనియం శుద్ధిని దాదాపు 90% పెంచేసిందన్న వార్తలొచ్చాయి. అది కంప్లీట్గా వెపన్ గ్రేడ్ లెవెల్కి చేరినట్లు లెక్క. ఎగ్జాక్ట్లీ. ఆ అణు కార్యక్రమాల విస్తరణే 2025 జూన్లో పరిస్థితులను పూర్తిగా చేజార్చేలా చేసింది. ఇజ్రాయెల్ రంగంలోకి దిగి ఇరాన్ అణు శాస్త్రవేత్తలను, సైనికాధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అదే సమయంలో ఫోర్డో అణుకేంద్రం మీద అమెరికా నేరుగా బాంబు దాడులు చేసింది. ఒక్క నిమిషం. వార్తల్లో ఈ ఫోర్డో అణుకేంద్రం గురించి మనం చాలాసార్లు విన్నాం. అసలు దాని ప్రాముఖ్యతనేంటి? అమెరికా నేరుగా దానిపైనే ఎందుకు దాడి చేయాల్సొచ్చింది? ఫోర్డో అనేది ఏదో నేలమీద ఉన్న మామూలు ఫ్యాక్టరీ కాదు. భవిష్యత్తులో శత్రుదేశాలు దాడులు చేస్తాయన్న ముందస్తు ఊహతో భూమికి 100 అడుగుల లోపల కఠినమైన పర్వతాల కింద అత్యంత పకడ్బందీగా నిర్మించిన బంకరది. మామూలు బాంబులు వేస్తే దానికి కనీసం గీత కూడా పడదు. అంటే దాన్ని ధ్వంసం చేయడం దాదాపు అసాధ్యమన్నమాట. అవును. అలాంటి ఫోర్డో కేంద్రాన్ని ధ్వంసం చెయ్యాలంటే బంకర్లను ఛేదించే ప్రత్యేకమైన బాంబులు కావాలి. బంకర్ బస్టర్స్ అంటారు వాటిని. అమెరికా అలాంటి దాడులకు దిగిందంటే వాళ్లు ఒక పెద్ద రెడ్ లైన్ క్రాస్ చేశారన్నమాట. ఇరాన్ అణు కార్యక్రమాన్నిక ఎంత మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పడమే దీని అర్థం. ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత ఇరాన్ ఊరుకుంటుందా? ఖచ్చితంగా ప్రతిదాడికి దిగుతుంది. వెంటనే వాళ్లు ఖతార్, ఇరాక్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద క్షిపణుల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్లోని హైఫా నగరానికి దగ్గరగా ఉన్న తమ్రా ప్రాంతంపైన దాడులు చేశారు. ఈ దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం మొత్తం మళ్లీ యుద్ధమేఘాలతో నిండిపోయింది. దౌత్య మార్గాలన్నీ మూసుకుపోయాయి. అవును. దేశం నలువైపులా యుద్ధ వాతావరణం అలుముకుంది. కాని ఈ సంక్షోభం శిఖరాగ్రానికి చేరుకుంది మాత్రం 2026 ఫిబ్రవరిలో. ఇరాన్ చరిత్రలోనే ఎవరూ ఊహించని ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ జరిగింది. బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటే అత్యంత అనూహ్యమైన సంఘటన కదా. ఏం జరిగిందప్పుడు? ఒక పక్క బయటి దేశాలతో యుద్ధం జరుగుతుంటే ఇంకో పక్క దేశాన్ని నడిపించే అత్యున్నత నాయకులే హత్యకు గురికావడమంటే సామాన్యమైన విషయం కాదు. అసలు ఎవరు చేశారు ఈ హత్యలు? బయటి దేశాలా లేక వాళ్ల అంతర్గత కుట్రనా? ఖచ్చితంగా ఎవరు చేశారనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. కొందరు ఇది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పని అంటారు. ఇంకొందరు దేశం లోపలున్న ప్రతిపక్ష గ్రూపులు చేశారంటారు. అయితే ఇంకో బలమైన వాదన కూడా ఉంది. అదేంటి? ఇరాన్ సైనిక వ్యవస్థ అయిన రివల్యూషనరీ గార్డ్స్ అంటే ఐఆర్జీసీలోని ఒక వర్గమే అంతర్గత కుట్రపన్ని ఈ హత్యలు చేసుండొచ్చనే అనుమానాలు కూడా ఉన్నాయి. కారణం ఏదైనా ఆ క్షణంలో ఇరాన్ వీధుల్లో పరిస్థితులు ఊహకందని విధంగా మారిపోయాయి. నాయకులు చనిపోయారన్న వార్త బయటకు రాగానే దేశంలో కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం ఆగిపోయి ఉంటుంది కదా. అసలు ఆ రోజంతా వీధుల్లో ఏం జరుగుంటుంది? ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. ప్రభుత్వ టీవీ ఛానళ్లలో యాంకర్లు నల్లటి బట్టలు వేసుకుని వణుకుతున్న గొంతుతో వార్తలు చదువుతున్నారు. ఎవరికీ ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం. ఇంటర్నెట్ బందైపోయింది. వేలాది సంఖ్యలో రివల్యూషనరీ గార్డ్స్ ట్యాంకర్లతో రోడ్ల మీదకొచ్చేశారు. అంటే ఆర్మీ కంట్రోల్ తీసుకుందన్నమాట. కాని ఎవరూ ఎవరికి ఆదేశాలిస్తున్నారో తెలీదు. మత గురువులకు, మిలిటరీ అధికారులకు మధ్య అధికారం కోసం తెరవెనక భయంకరమైన పోరు మొదలైంది.
దేశాన్ని ఇన్నాళ్లు ఒక ఉక్కుపాదం కింద అణచిపెట్టిన వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఒక పక్క విదేశీ బాంబుల భయం, మరోపక్క రేపు దేశాన్ని ఎవరు పాలుస్తారూ తెలియని భయంకరమైన నాయకత్వ శూన్యత. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన, క్లిష్టమైన సమయం ఇదే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇదంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం మతం ఆధారంగా పుట్టిన ఒక విప్లవం, సాహిత్యం చుట్టూ అల్లుకున్న వివాదాలు, పొరుగుదేశాలపై ఆధిపత్యం కోసం ప్రజల సొమ్మును తగిలేస్తూ చేసిన పరోక్ష యుద్ధాలు, ఇవన్నీ కలిసి ఒక దేశాన్ని ఎలా లోపలినుంచి తొల్చుకుంటూ వచ్చాయో మనకర్థమవుతోంది. అవును. 2026 నాటికి ఇరాన్ ఒక ఏకాకిగా మారిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయింది. దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకుండా పోయింది. ఇది చరిత్ర పదే పదే చెప్పే పాఠం. ప్రజల కనీస అవసరాలను, ఆకలిని, ఆర్థిక స్థిరత్వాన్ని గాలికొదిలేసి కేవలం భావోద్వేగాలు, భౌగోళిక ఆధిపత్య పోరుమీద ఆధారపడే ప్రభుత్వాలు ఎప్పటికైనా ఇలాంటి పతనాన్నే చూస్తాయి. కేవలం ఆయుధబలం, భయం మీద ఏ సామ్రాజ్యమూ శాశ్వతంగా నిలబడలేదు. దశాబ్దాలుగా ప్రజల గొంతునొక్కి తీసుకున్న కఠిన నిర్ణయాలే ఈరోజు ఆ దేశాన్ని నాయకత్వ శూన్యతలో నిలబెట్టాయి. ఇది నిజంగా మనందరికీ, ముఖ్యంగా నేటి తరానికి ఆలోచించాల్సిన విషయం. ఇన్నాళ్లు ఉక్కుపాదం కింద ఉన్న ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు ఎటువైపు వెళ్తుంది? తీవ్ర అస్థిరతలో ఉన్న ఈ సమయంలో అత్యంత విద్యావంతులైన అక్కడి ఆధునిక యువత ముందుకు వచ్చి తమ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారా? ఒక సరికొత్త ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తారా? లేక ఆ దేశ అపారమైన చమురు సంపద మీద కన్నేసిన విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారి దేశం ముక్కలైపోతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా. ఏదేమైనా రాబోయే రోజులు ఇరాన్కు చాలా కీలకమైనవి. ఈనాటి లోతైన విశ్లేషణకు స్క్రిప్ట్ రైటర్ పెద్దాడ నవీన్ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.